హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే, మా చిన్నారుల శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నృత్య ప్రదర్శన అన్నమాట. హిమగిరుల మధ్య పవిత్ర కృష్ణానది తీరంలో శక్తి శివుల సమ్మేళనమైన పరమ పవిత్ర క్షేత్రం శ్రీశైలం. ఇక్కడ వెలసిన ఆదిదేవుడు శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవారు శ్రీ భ్రమరాంబికాదేవి. భక్తుల పాపాలను హరించే జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. ఈ పవిత్ర ఆలయ సన్నిధిలో నేటి మన చిన్నారి పుష్పాలు తమ భక్తిని తమ నాట్యంతో శివునికి అర్పించబోతున్నారు. నాట్యం కేవలం కళ కాదు, అది ఒక తపస్సు, ఒక ప్రార్థన, ఒక భక్తి రూపం. తాళం, లయం, భావం కలిసిన ఈ శాస్త్రీయ నృత్యంలో శివతాండవం, లలితమైన లాస్యం, భక్తిభావం ఉట్టిపడుతుంది. మన చిన్నారుల అడుగుల్లో భక్తి మెరుస్తుంది. వారి కళ్ళల్లో శివుని దర్శనం ఉంది. ఇప్పుడు శ్రీ మల్లికార్జున స్వామి కృపతో, శ్రీ భ్రమరాంబికాదేవి ఆశీస్సులతో మన పిల్లల ఈ భక్తి నాట్య ప్రదర్శనను ఆనందంగా Come,
అద్భుతం, మహాద్భుతం. ఒకనాటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించిన కాకతీయ రాజుల కాలం నాటి నాట్యం పేరిణి.